హలో అండి. వెల్కమ్ టు హెచ్ఎస్3 బోటెక్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏమిటంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నాకు మెసేజ్ చేసి, మీరు ఓన్లీ మగ్గం వర్కే డిజైనింగ్ చేస్తారా అని కామెంట్లు పెడుతున్నారు. లేదండి, మేము అన్ని డిజైన్స్ కూడా అన్ని వర్కులు అన్ని డిజైన్స్ కూడా చేస్తామండి మా బోటెక్లో. ఏమేమి చేస్తామంటే, మేము ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైనింగ్ చేస్తాము, హై నెక్లు అండ్ బోట్ నెక్లు. మీరు ఏ నెక్లు కావాలంటే ఆ నెక్లు మేము డిజైనింగ్ చేస్తామండి. ఓకే అండి, ఈరోజు మా వాళ్ళు ఏం డిజైనింగ్ చేశారో మనం చూద్దామండి. ఇవిగోండి, ఇది ఒక కస్టమర్ తెచ్చుకున్నారండి. ఇవి క్లాతులు, ఇవి మనం ఇలా డిజైనింగ్ చేస్తాం చూడండి. వాళ్ళు ఒకటి స్కాలబ్ బోర్డర్ పెట్టమన్నారు. ఇదిగోండి, బ్యాక్ నెక్ స్కాలబ్ బోర్డర్ పెట్టాము. పీజింగ్ వేస్తామండి. స్కాలబ్ బోర్డర్ అంటే పీజింగ్ వేసి ఇలా కట్లాగా కుడతారనమాట. ఎక్కడికెక్కడికి ఏ పార్ట్కి ఆ పార్ట్కి ఐరన్ చేస్తే ఇంత స్టిఫ్గా ఉంటుందండి. చూసారండి, ఇది బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారండి కస్టమరు. బ్యాక్ ఓపెన్ పెట్టాము. హ్యాండ్స్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కూడా స్కాలబ్ బోర్డర్ పెట్టాము. ఎల్బో హ్యాండ్స్ అండి. హ్యాండ్కి వచ్చి చిన్న పఫ్ పెట్టాం చూడండి, చాలా బాగుంది. ఫ్రంట్ కూడా స్కాలబ్ బోర్డర్ వేసాం. ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలబ్ బోర్డర్ అండ్ హ్యాండ్స్ కూడా స్కాలబ్ బోర్డర్, చిన్న పఫ్. పైపింగ్ వచ్చేసి ఇక బ్యాక్ నడుముకే కదండి పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ వాడేసామండి. బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇదొక బ్లౌజ్ అండి. ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది కూడా ఆ మెటీరియలే. దీనికి ఇంకా డిఫరెంట్గా అది ఇది ఒకలా బాగోదు కదా, కొంచెం డిఫరెంట్గా పేస్ట్ చేస్తామన్నమాట. దీనికి హైనెక్ పెట్టామండి. హైనెక్ పెట్టి వీ షేప్, ఫ్రంట్ వీ షేప్ పెట్టాం, ఫ్రంట్ ఓపెన్ పెట్టాం. ఈ వీ షేప్ కూడా చిన్న ప్యాటర్న్ లాగా వేశారు. ఇదిగోండి, రెండు పక్కల దీనికి కూడా పీజింగ్ వేసాము. హ్యాండ్ వచ్చి ఎల్బో హ్యాండ్ అండ్ దీనికి బాక్స్ ఫ్రిల్ పెట్టాం చూడండి. పైన హ్యాండ్ షోల్డర్ కాడి నుంచి ఎల్బో వరకు బాక్స్ ఫ్రిల్ పెట్టాం రెండు పక్కల. ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉందండి. దీనికి కూడా హ్యాండ్కి బ్యాక్ కింద నడుముకి కూడా సెల్ఫ్ పైపింగ్ వాడాను చూడండి. ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా బాగుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చి ఇది కలంకారీ అండి. ఇది కలంకారీ క్లాత్. ఇది కూడా హైనెక్ పెట్టామండి. హైనెక్ పెట్టి ఫ్రంట్ వీనెక్ పెట్టాము. దీనికి కూడా పీజింగ్ వేసి ప్యాటర్న్ లాగా పెట్టారు. ఇది హ్యాండ్ ఎల్బో హ్యాండ్. కింద బోర్డర్ ఉంది కదండి, దీనికి జరీ బోర్డర్ వచ్చింది. అందుకని ఇది బోర్డర్ పక్క నుంచి పైన షోల్డర్ నుంచి బోర్డర్ వరకే వేశారు. ఒక చిన్న ఫ్రిల్స్ బాక్స్ ఫ్రిల్ పెట్టారు. ఈ బ్లౌజెస్ అయితే నీట్గా బాగున్నాయండి. రెండు పక్కల కూడా అలాగే పెట్టారు. ఇంకా ఈ బ్లౌజు ఇది ఓన్లీ హ్యాండ్స్కే పెట్టారండి స్కాలప్ బోర్డర్. హ్యాండ్కి వచ్చి షార్ట్ హ్యాండ్స్, ఈ హ్యాండ్కి వచ్చి చిన్న పఫ్ పెట్టాం. ఇది నెక్ అయితే ఫ్రంట్ ఎల్ షేప్ నెక్ అండి. ఈ ఎల్ షేప్ నెక్కి సెల్ఫ్ పైపింగ్ వాడాం. రెడ్ కదండి, రెడ్ పైపింగ్ వాడాం. బ్యాక్ వచ్చి యూ షేప్ అండి, బ్యాక్ యూ నెక్. ఇలాంటి మోడల్స్ ఏ మోడల్ కావాలన్నా కూడా మేము స్టిచ్చింగ్ చేస్తామండి. హై నెక్లో హోల్ కావాలంటే హోల్ పెడతాం, ఐ షేప్ అంటే ఐ షేప్ పెడతాం. మీరు ఏ మోడల్ తీసుకుంటే ఆ మోడల్ మేము తయారు చేసి ఇస్తామండి. ఇవి మామూలు సింపుల్ వేనండి. ఇవి కూడా డైలీ యూజ్కేనండి. ఫ్రంట్ స్క్వేర్ అండి, షార్ట్ హ్యాండ్స్. ఇది శారీలో వచ్చిన పీస్ని కట్ చేసి పౌట కింద కట్టన్స్లో క్లాత్ కట్ చేసి హ్యాండ్స్కి వాడామండి. శారీ కలర్ వచ్చిందండి. బ్యాక్ కూడా స్క్వేర్ వేసామండి. ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది కూడా బ్యాక్ ఫ్రంట్ స్కాలప్ వర్క్ అండి. హ్యాండ్స్ వచ్చి పఫ్ పెట్టాము. హ్యాండ్ చివర కూడా స్కాలప్ వర్క్.
మాకు ఎక్కువ ఎక్కువ ఈ స్కాలప్ వర్క్ బాగా చేయించుకుంటున్నారండి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఇదేనండి, స్కాలప్ వర్క్ అండ్ ఫ్రిల్స్ కూడా. ఫ్రంట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా మార్చారు. దీనికి చిన్న ఇక్కడ ఫస్ట్ చిన్న క్యాలప్ పెట్టారు. ఆ తర్వాత కొంచెం ఇక్కడ కరువు కొంచెం లోతు తీసి డిఫరెంట్గా పెట్టారనమాట. ఫ్రంట్ అన్నీ ఒకలాగా కాకుండా కొంచెం మార్చామన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు ఒక చిన్న కామెంట్ చేసి మాకు పెట్టండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ చేసి అండ్ షేర్ చేయండి. మేము ఏమేమి డిజైనింగ్ చేస్తామంటే లాంగ్ ఫ్రాక్ చేస్తాము అండ్ చూడీదార్స్ చేస్తాము. ఇంకా చిన్నపిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్స్ కూడా చేస్తామండి. ఇదిగోండి లాంగ్ ఫ్రాక్ చేస్తాము. ఇది నెట్ మీద లాంగ్ ఫ్రాక్ కూడా చేస్తామండి. ఇది వచ్చి టాప్ అండి, టాప్స్ కూడా చేస్తాము. టాప్ మీద వర్క్ చేసామండి. మంగళగిరి కాటన్ అండి, మంగళగిరి కాటన్ మీద వర్క్ చేసాము. ఇది ఫ్రాక్ అండి, కాటన్ ఫ్రాక్. సమ్మర్ కదండి, కాటన్ ఫ్రాక్స్ అండి కుట్టి ఉంచామన్నమాట. ఇప్పుడు సేల్స్కని పెట్టాము ఇవన్నీను. మీకు కనుక కావాల్సి ఉంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. ఎల్లో మీద కలంకారీ ప్యాచెస్ వర్క్ చేసామండి. ఎల్లో కాటన్ మీద కలంకారీ ప్యాచ్ వర్క్ వేసాం. ఇది వచ్చి శారీ అండి. ఇది మొత్తం 6 మీటర్ల శారీ అండి. ఇలా కుట్టామండి. దీన్ని కింద ఇలా కుచ్చులుగా కుట్టి పైనేమో చిన్న అమ్మాయి బొమ్మ వర్క్ చేయించామన్నమాట. నీట్గా ఉంటుంది. ఇది కూడా లాంగ్ ఫ్రాకేనండి. ఇది కూడా కాటనేనండి. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. బాడీకి వైలెట్ వేసాం కదండి. ఈ కలర్ రా సిల్క్లో ప్లెయిన్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఆ వైలెట్స్ ఇక్కడ ఇచ్చామండి మ్యాచింగ్ కోసం. ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ కూడా డిజైనింగ్ చేస్తామండి. కాటన్ అయినా సరే, మామూలు పార్టీ వేర్ అయినా సరే మేము తయారు చేస్తామండి. మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయైతే ఈ మోడల్స్ అండి. ఎప్పటికప్పుడు కస్టమర్స్ కుట్టంగానే తీసుకువెళ్ళిపోతారండి. అది కూడా మేము మగ్గ వర్కే చేస్తారా అని అడుగుతున్నారండి. లేదండి, మగ్గ వర్క్ బ్లౌజులు అయితే కుట్టిన వెంటనే కస్టమర్ తీసుకెళ్ళిపోతారండి. అందుకని నేను ముందు మగ్గ వర్క్లో అవి ముందు మీకు వీడియో తీసి మీకు పెట్టేస్తున్నాను. ఇవి తర్వాత పెట్టచ్చులే అని నేను చేయట్లేదండి. కాకపోతే చాలామంది అలా కామెంట్ పెడుతున్నారు, నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇవి కూడా శారీ ఫాల్స్ కూడా వేస్తామండి. మేము కింద మిషన్ మీద కుట్టేస్తామండి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఫాల్ వచ్చి పైన చేతితో హెమ్మింగ్ చేస్తామండి. మేము ఎన్ని చీరలు ఉన్నా సరే ఇలా పైన హెమ్మింగే చేస్తామండి. హెమ్మింగ్ చేయడం వల్ల మీకు కుట్టు కనిపించిందండి, చాలా నీట్గా ఉంటుంది శారీ వచ్చి. పట్టు శారీ అయితే ఇంకా నీట్గా ఉంటుందండి. మీకు ఇది ఎలా హెమ్మింగ్ చేయాలో ఏంటో నేను మరొక వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. సరే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏదన్నా చిన్న డౌట్ ఏదన్నా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.